ఫోక్సో చట్టంపై విద్యార్థుల్లో అవగాహన అవసరమని ఏపీ మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల ఐఐటి యూనివర్సిటీలో లైంగిక వేధింపులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆచరించే విధానాలను ఆమె వివరించారు. విద్యార్థుల్లో లైంగిక వేధింపులతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే తమ దృష్టికి తీసుకురావాలని శైలజ కోరారు. ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉంటారంటే ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్, సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్, మా ఆడపిల్లలు బాగుంటారు, చదువుకుంటారు, హాస్టల్స్ బాగున్నాయి, ఫుడ్ కూడా వాళ్ళు బాగుండాలని చెప్పి అక్షయ పాత్రకి ఇచ్చి చేపిస్తున్నారంటే దట్ ఈస్ ద కమిట్మెంట్ గవర్నమెంట్కి ఉన్నది. అలాంటిది పై వాళ్ళు అంత చేస్తుంటే ఎవరైతే ఇన్స్టిట్యూట్ హెడ్స్ ఉంటారో కానివ్వండి, లేకపోతే చదువు చెప్పే వాళ్ళు ఉంటారో, స్టాఫ్ కానీ లెక్చరర్స్ కానీ, వాళ్ళు కూడా అదే సెన్సిటివిటీతో ఉండాలి. ఏదైతే గవర్నమెంట్ తలపెట్టిందో దాన్ని వాళ్ళు అదే కమిట్మెంట్ ముందుకు తీసుకెళ్ళాలి తప్పితే వచ్చిన చదువుకోవటానికి ఎవరైనా వచ్చిన ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది మా ఆలోచన. సో దాంట్లో భాగంగానే వీఆర్ టేకింగ్ దీస్ అవేర్నెస్ సెషన్స్. ఈరోజు ఇక్కడ కూడా RJUKTలో చేయటం జరిగింది, అయ్యాక ఇంటరాక్ట్ అవటం జరిగింది. సో గర్ల్స్తో కూడా వాళ్ళకున్న ఇష్యూస్ అకాడమిక్ రిలేటెడ్ అంతా థింక్ ఛాన్సలర్ సార్ వాళ్ళు చూసుకుంటారు. ఇఫ్ దర్ ఎనీ అదర్ ఇష్యూస్ వేర్ స్టాఫ్ నీడ్స్ టు బీ సెన్సిటైజ్డ్ ఆర్ ICC వాళ్ళకి ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము చూసుకొని, బికాస్ ఇప్పుడు ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ అంటున్నా లేకపోతే వికసిత్ భారత్ అంటున్నా 2047 దీంట్లో ఆడపిల్లలు కూడా ఎక్కువ భాగస్వాములు అయితేనే ఇదంతా కూడా అచీవ్ చేయగలం. అది అచీవ్ చేయాలంటే ఎక్కువ నెంబర్స్లో వచ్చి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. ఆ రెండు చేయాలంటే మనం ఒక సేఫ్ ప్లేస్ అనేది క్రియేట్ చేయాలి.